ఏ గైస్, నా పేరు గోవర్ధన్. ఐఎమ్ ఫోర్త్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ ఇన్ రష్యా. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బెస్ట్ కంట్రీస్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అనమాట. సో నేను ఒక 15 కంట్రీస్ లిస్ట్ అవుట్ చేసినాను, అంటే మోస్ట్లీ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తారో. అండ్ ఇయర్లీ ఒక 25,000 మంది బయటికి వెళ్తారు ఎంబీబీఎస్ చేయడానికి ఇండియా నుంచి. సో దాంట్లో ప్రిఫర్డ్ కంట్రీస్ ఏంటంటే రష్యా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, జార్జియా, చైనా, అర్మేనియా, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్, బెలరూస్, రొమేనియా, ఇరాన్, ఉక్రెయిన్ అండ్ కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. సో వీటిలో టాప్ 5 కంట్రీస్ ఏంటి, మిగతా కంట్రీస్ మీరు వెళ్ళాలా వద్దా అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసి మనకి టాప్ కంట్రీ వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే రష్యా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇండియన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా బాగున్నాయి రష్యాతోని. అండ్ ఆల్సో అక్కడ మెడికల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ అనమాట. సో అది టాప్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ జార్జియా. ఇవి వచ్చేసి మనకి సెకండ్ ప్లేస్లో పెట్టవచ్చు మనం, ఎందుకంటే మోస్ట్లీ అంతా సేమ్ ఉంటుంది ఇక్కడ. అన్ని యూనివర్సిటీస్ సేమ్ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ఎలాగంటే ఇక్కడ మోస్ట్లీ చీప్, అంటే తక్కువగా మీరు ఎంబీబీఎస్ చేయొచ్చు ఈ కంట్రీస్లో తక్కువ డబ్బులతోని. అండ్ అర్మేనియా, బంగ్లాదేశ్ కూడా తెలుసు మనకి చాలా గొడవలు అవుతున్నాయి, సో బంగ్లాదేశ్ కూడా వద్దు. నేపాల్ ఓకే. ఫిలిప్పీన్స్ అయితే అసలు వద్దు. ఫిలిప్పీన్స్ పెద్ద బేకార్ కంట్రీ ఇప్పుడైతే చదువుకోవడానికి, ఎంబీబీఎస్ చేయడానికి. ఎందుకంటే ఫిలిప్పీన్స్ ఏదైతే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఉన్నాయో ఇండియా, ఒక్కటి గైడ్లైన్ కూడా ఫాలో చేయదు. అండ్ ఒకవేళ మీరు 4 సంవత్సరాలు పోయి ఫిలిప్పీన్స్లో చదువుకున్నా సరే మీకు డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, ఎక్కడ పనికి రాకుండా పోతుంది డిగ్రీ. అండ్ బెలరూస్, రొమేనియా, ఇరాన్ ఇవన్నీ ఓకే. ఉక్రెయిన్ వచ్చేసి మనకు వార్ కంట్రీ కాబట్టి సో ఉక్రెయిన్ కూడా వద్దు. అండ్ కొన్ని EU కంట్రీస్ ఉన్నాయి, అంటే యూరోపియన్ కంట్రీస్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బడ్జెట్ వచ్చేసి మనకు చాలా హై పోతుంది, అంటే 80-90 lakhs పోతుంది. సో మోస్ట్లీ ఇది కూడా మీరు ఇగ్నోర్ చేయండి. ఒకవేళ మీరు బడ్జెట్ పెట్టగలిగితే ఇండియాలో కొనుక్కోండి సీట్, ఇంకా అంత యూరోపియన్ కంట్రీస్లో వెళ్ళే బదులు. ఒకవేళ ఇండియాలో అంటే ఇండియాలో మీకు కొన్ని రీజన్స్ వల్ల ఇండియా చేయొద్దు అనుకుంటే మీరు రావచ్చు అప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి మనకి రష్యా అనమాట. రష్యాలో మోస్ట్లీ మనం డిస్కస్ చేసినట్టు అన్ని గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీసే ఉంటాయి అనమాట. సో ఇక్కడ బడ్జెట్ వచ్చేసి మనకి ఇయర్లీ 2 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో యూనివర్సిటీస్ ఉంటాయి. సో మోస్ట్లీ అంటే ఫీ డిఫరెన్స్ ఎందుకంటే అంటే మోస్ట్లీ అన్ని గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీసే, కానీ ఫీజ్ డిఫరెన్స్ ఒక ఉంది అనమాట ఒకటి. మోస్ట్లీ ఎందుకంటే డిఫరెన్స్ కొన్ని ఎట్లా అంటే రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉంటాయి, కొన్ని ఎట్లా అంటే పెద్ద పెద్ద సిటీస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్కోలో ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. సెయింట్ పీటర్స్బర్గ్లో ఏవైతే ఉన్నాయో అవి కాస్ట్లీ ఉంటాయి. నార్మల్గా చిన్న చిన్న సిటీస్లో ఏవైతే ఉన్నాయో అవి చీప్ ఉంటాయి అనమాట మనకి. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలని చెప్పేసి. ఒకవేళ రష్యా కాకుండా వేరే కంట్రీ ఏదైనా కావాలంటే కజకిస్తాన్ ఉంది, కిర్గిస్తాన్ ఉంది, ఉజ్బెకిస్తాన్ ఉంది అండ్ జార్జియా ఉంది అనమాట. సో ఈ 4 కంట్రీస్లో మోస్ట్లీ అంటే తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీస్ కజకిస్తాన్, కిర్గిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్లో దొరుకుతాయి మనకి. అండ్ జార్జియా వచ్చేసి కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది అక్కడ. సో జార్జియాలో ఎలా అంటే యూనివర్సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీరు నార్మల్గా యూనివర్సిటీ వీడియోస్ చూస్తేనే ఎలా ఉంటుందంటే టాప్ IIM కాలేజెస్ ఎలా ఉంటాయి ఇండియాలో అలాగ ఉంటుంది అనమాట. సో ఒకవేళ బడ్జెట్ హై ఉంటే జార్జియా చూస్ చేసుకోండి, లేదంటే కిర్గిస్తాన్, కజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ విల్ బి బెటర్ చాయిస్. అండ్ మిగతా అర్మేనియా, బంగ్లాదేశ్, నేపాల్ ఇవన్నీ వచ్చేసి ఇంకా అది మీ ఇష్టం. ఇంకా ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, బట్ మోస్ట్లీ అయితే నేను వీటిని ఇగ్నోర్ చేస్తాను అనమాట. అంటే ఎవరికి అడ్వైస్ చేయని ఇక్కడ వెళ్ళమని చెప్పేసి, ఎందుకంటే అక్కడ చాలా తక్కువ ఉంటారు స్టూడెంట్స్. అండ్ ఆల్సో మీకు తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెళ్ళాక మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే ఏదైనా డాక్యుమెంటేషన్లో లేదంటే దేంట్లోనన్నా కన్సల్టెన్సీని అయితే నమ్ముకొని పోలేరు. సో మీకు సీనియర్స్ ఎవరైనా ఉంటే హెల్ప్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో మోస్ట్లీ అయితే ఇక్కడ ఈ కంట్రీస్ని ఇగ్నోర్ చేయండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే అడ్మిషన్ రష్యా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, జార్జియా. అండ్ ఒకవేళ చైనా మీకు తీసుకోవాలనుకుంటే చైనా కూడా తీసుకోవచ్చు. అదంతా మీ పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ చాయిస్ అంతే. ఇంకా సో ఇంతే ఈ మా వీడియోకి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను వేరే టాపిక్ డిస్కస్ చేస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్.